పోర్టు కార్యకలాపాలు, గ్యాస్ ఆధారిత వ్యవహారాలతో ఇప్పటికే ప్రత్యేకత సంతరించుకున్న కాకినాడ ఆకర్షణీయ నగరంగా ఎంపికవడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు ఉరకలేస్తోంది. ఆకర్షణీయ నగరాల తొలి జాబితాలో కాకినాడ 14వ స్థానం పొందడం అధికారులతో పాటు స్థానికుల్లో ఆనందాన్ని నింపింది. ప్రజల జీవన ప్రమాణాలు, మౌలిక వసతులతో పాటు నగరంలో గణనీయమైన మార్పులు వచ్చి సరికొత్త కాకినాడ సాక్షాత్కరించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ నగర విస్తీర్ణం 31.39 చదరపు కిలోమీటర్లు. జనాభా 3,25,985 మంది. అక్షరాస్యత 72%. పనిచేసే సామర్థ్యమున్న జనాభా 1,06,000 మంది. మురికివాడల సంఖ్య 101. ఇది గణాంకాల పరంగా ప్రస్తుత కాకినాడ స్వరూపం. తాజాగా కాకినాడను ఆకర్షణీయ నగరంగా కేంద్రం ప్రకటించినందున నాణ్యమైన సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజలకు మెరుగైన పాలన అందనుంది. ఇప్పటికే అధికారులు కాకినాడలోని ప్రాంతాల వారి అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలను కేంద్రానికి పంపారు. రెట్రో సీటింగ్ కింద 5 జోన్లు, రీడెవలప్మెంట్ కింద 2 జోన్లు ఏర్పాటు చేశారు. విద్యలో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తేవడం, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రుల అభివృద్ధి, ఉపాధి, ఆదాయం కోసం బహుముఖ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇతర వాణిజ్య ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మార్కెట్లను ఆధునీకరించడంతో పాటు బస్సు ప్రాంగణాన్ని వినోద, వాణిజ్య కేంద్రంగా మార్చనున్నారు. మురికివాడల్లో కొత్త ఇళ్ల నిర్మాణం, రహదారుల్లో నిఘా నేత్రాలు, అత్యాధునిక కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు, విద్యార్థుల సహకారంతో ఆకర్షణీయ నగరాల ఎంపిక పోటీలో కాకినాడకు స్థానం దక్కింది. అభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు. కాకినాడలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతమైనటువంటి గాంధీనగరం, రామారావుపేట, మన రైల్వే స్టేషన్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, బస్ స్టాండ్ ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. ఏదో ప్రభుత్వ పథకమనో లేకపోతే ప్రభుత్వ కాంట్రాక్ట్ అనో ఆ విధంగా చూడకూడదు. దీన్ని మిస్టి కృషి చేసుకుని ఒక మంచి ఆకర్షణీయ నగరంగా కాకినాడను రూపొందించుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ వైజ్ ప్రతి 100 సిటీస్లో పాయింట్స్ తీసుకోవడం జరిగింది. మేము 14వ స్థానంలోకి కాకినాడ నగరం ఎంపిక కావడం కేవలం విద్యార్థుల కృషి. వార్డు వైజ్ ప్రతి ప్రజలు కూడా ఇందులో కోఆపరేట్ చేయడం జరిగింది. ఓటింగ్ ఏ వార్డులకి అయితే వేశారో ఆ ప్రయారిటీని బట్టే ఇప్పుడు కొన్ని వార్డులు సెలెక్ట్ చేసి ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ కింద తీసుకోవడం జరిగింది. మా వ్యూస్ మేము ఎక్స్ప్రెస్ చేసాం. మాకు ఎడ్యుకేషన్ పరంగా ఏం కావాలి, నెక్స్ట్ మాకు చుట్టుపక్కల జాబ్స్ ఎలా ఉండాలి అనేది మేము ఎక్స్ప్రెస్ చేసాం. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని దే సెలెక్టెడ్ యాజ్ కాకినాడ యాజ్ ఎ స్మార్ట్ సిటీ. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ సొఫిస్టికేటెడ్గా కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. స్టూడెంట్స్ మాకేంటంటే ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కానీ, ఫర్దర్గా జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఎంఎన్సీస్ రావడం కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ మాకు జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎక్కువగా ఉంటాయని మేము అనుకున్నాం. వీఆర్ ఫీలింగ్ దట్. పెద్ద మొత్తంలో వచ్చే నిధులను ఉపయోగించి కాకినాడను ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దుతామని అధికారులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ సిటీ ఫండింగ్ కింద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 500 crores వస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫ్రమ్ ది అర్బన్ లోకల్ బాడీ కలిపి ఒక 500 crores. వీటితో పాటు మిగతా 993 crores కూడా అర్బన్ హౌసింగ్ కోసం వచ్చే ఒక 300 crores, అలాగే ఎలక్ట్రిసిటీ అప్గ్రేడేషన్ కోసం వచ్చే నిధులు, టూరిజం నుంచి ఒక 100 crores దాకా వస్తుంది. అలాగే మన ఆర్టీసీ, ఈఎస్ఐ ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా వచ్చేవి. ఇవన్నీ కలిపి మొత్తం 1993 crores. దిస్ ఈజ్ ది గవర్నమెంట్ ఫండింగ్. వీటితో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వస్తాయి. కాకినాడ పారిశ్రామిక ప్రగతికి, పర్యాటకానికి, పోర్టు వాణిజ్యానికి అనువైన ప్రాంతమైన అభివృద్ధి విషయంలో ఆశించినంత ముందడుగు మాత్రం పడలేదు. ఆకర్షణీయ నగరంగా ఎంపికైనందున ఇప్పటికైనా కాకినాడ రూపురేఖలను మార్చాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.